శ్రీ గురుచరిత్ర అధ్యాయం 44 కంటిన్యూషన్ అండి. కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తరువాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునితో సమానమైన మహిమ కల కల్లేశ్వరుడున్నాడు. నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు. తంతుకుడు, స్వామి, మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరేమైనా దైవం ఉన్నారా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకులను విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరూ శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వాళ్ళందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపాడు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తలగొరిగించుకున్నావేమి అని ఎగతాళి చేశాడు. అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపారు. వాళ్ళు అది నమ్మలేక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను నీ ఇంటి దగ్గర చూచాము. నీవు చెప్పేది నిజం కాదు. ఈ పువ్వులు ఇంకెక్కడి నుండి తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పారు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తరువాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులందరూ తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మాహాత్మ్యం ఎంతని చెప్పగలము? శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 45. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు ధైర్యం తొలగి మనస్సు శాంతించినది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారినెలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టి వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులాజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరాలు ఉపాసించారు. ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్ళి 7 మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపవసిస్తే తేలినది ఇదేనా
దేవి, ఈ మాట మొదటే చెబితే నేనిక్కడకు వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరాలు తులజా భవానిని 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాతృని ఆశ్రయించమంటావే? నీ దైవత్వం ఏమయ్యింది? అలా చెప్పటానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయటం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదననేనా? నీ వల్ల కాదని మొదటనే చెబితే నీకింత కష్టమైన తప్పేదేమి కదా అని వాపోయాడు. చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడైన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడికూ వెళ్ళను. ఇక్కడే మరికొంతకాలం పునశ్చరణ చేస్తాను. దేవి, నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్నదర్శనమిచ్చి అతనిని అచ్చటి నుండి లేచిపొమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నందిశర్మను అక్కడ నుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది. మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో, నందయ్య గారు, అమ్మవారి సెలవయింది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టవలసి వస్తుంది అని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ చేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించారు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్ళారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెప్పారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండటం చూచి వారు ఆ కుష్ఠిరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠిరోగి వచ్చారని అచ్చటి వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటికు రమ్మనండి అని చెప్పారు. అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగం పడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతన్ని చూచి, ఏమయ్యా, మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృని దర్శించావేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడమెందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులను తెలుసుకున్న నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు.